నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలోని ముఖ్యమైన అంశాలను ఓసారి చూద్దాం. సామాజిక కార్యకర్తలు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి దంపతుల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య కోసం ఆ దంపతులు చేసిన పోరాటం అనిర్వచనీయమని చెప్పిండ్రు. పూలే సినిమాను చూసిన అనంతరం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు మరింత విస్తృతంగానున్నాయి. కొత్త పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా 58 కోట్లతోటి 485 వెంటిలేటర్లు కొనుగోలు చేయనున్నారు. ఫిబ్రవరి నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్లో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కానుంది. ఇందిరా పార్క్ నుంచి డిఎస్టీ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ 2లో భాగంగా దీన్ని నిర్మించనున్నారు. ఇది పూర్తయితే హైదరాబాద్లోని అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి అవుతుంది. టెండర్లు ఇప్పటికే పూర్తయినాయి. త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయి. ఆస్తుల కోసం, రాజకీయ వారసత్వం కోసం కేటీఆర్, హరీష్లు చేసిన కుట్రను శాసన మండలిలో బయటపెట్టిండ్రు కవిత. కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీల ప్రకంపనలు రేపుతున్నాయి. సొంత బిడ్డ మీదనే ఇట్లాంటి కుట్ర చేస్తే సాధారణ నాయకుల పరిస్థితి ఏంటని చర్చ మొదలైంది. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో బీఆర్ఎస్ చేసిన అవినీతి ఇప్పటికే బయటపడ్డది. అయితే తెలంగాణకు సెంటిమెంట్ గా భావించే అమరజ్యోతి నిర్మాణంలో కూడా బీఆర్ఎస్ అవినీతి చేసిందని ఆరోపించారు కవిత. అంబేద్కర్ విగ్రహము, సెక్రటేరియట్, సిరిసిల్ల, సిద్దిపేట కలెక్టరేట్ల నిర్మాణాలలో జరిగిన అవినీతిని బయటపెట్టిండ్రు. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుగుతాం.